వర్ధిల్లాలి నసీర్ అహ్మద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఏలి ఉంగరాలు కేల కడియాలు బాగైన ముత్యాలు బసకాలు కుంభతులు రాదు మేకపోతులు రాదు మేకపోతులతో మెరుగు చూడు. ఈసారి మనందరం కూడా గుంటూరుని మార్చుకోవాలా. ఏ తల్లి మర్చిపోకండి అమ్మా. సైకిల్కి వేయండి అమ్మా, సైకిల్కి వేయండి అమ్మా. తప్పకుండా హెల్ప్ చేయనా. ఈసారి గెలవాలి మనం. అందరికి చెప్పండి తప్పకుండా ఈసారి తెలుగుదేశం హెల్ప్ చేయండి అన్న. ఓకే, అందరు గుర్తు చేపెట్టుకోండి అమ్మా. ఈసారి మన పార్టీ గెలవాలి, పెద్దోళ్ళందరూ ఆశీర్వదించాలా. 4,000 రూపాయలు పెన్షన్ చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారు. మీ ఓటుతో పాటు పిల్లల ఓట్లు, పక్కన ఇంటి వాళ్ళ ఓట్లు అన్నీ కూడా వేయించే కార్యక్రమం మీరు చేయాలా. అర్థమైందా? మీ ఇంట్లో వాళ్ళ వరకు ఓటు వేస్తే సరిపోదు. పక్కన ఎవరైతే వేరే పార్టీలకు వేసే వాళ్ళ దగ్గర కొద్దిగా మాట చెప్పండి. చెప్పి ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమరావతి రాజధాని వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇక్కడ కొత్త కొత్త వ్యాపార పరిశ్రమలు వస్తాయి. అన్ని పెద్దోళ్ళు మీరు భవిష్యత్తు ఇచ్చి వెళ్ళాలి మాకు. మీ బాధ్యత పట్టుకోండి. ఓట్లు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు రెండు కూడా తప్పకుండా. సైకిల్కి వేయండి అమ్మా. ఈసారి పిల్లల భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని చేయి. ఈసారి మర్చిపోకుండా తప్పకుండా చేయండి. ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. ఇవ్వండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి. బాబాయ్ నమస్కారం. ఏమ్మా రైట్, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అర్థమైందా? 3 పిల్లలు చదువుకుంటే ముగ్గురికి 15,000 వస్తాయి. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు చరిత్రలో. నువ్వు ఆలోచించుకొని ఈసారి గట్టిగా పండగ కానుక ఇచ్చేవాళ్ళమా? వచ్చాయి కదా, పెళ్లి కానుక ఇచ్చావా లేదా? గుర్తుపెట్టుకొని అందరికి చెప్పు. జాగ్రత్త. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకో. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నీకు ఇల్లు తెప్పించే బాధ్యత మాది. తప్పకుండా చూడమ్మా. ఈసారి మన ప్రభుత్వం వస్తే మేలైన కార్యక్రమాలు చేస్తాం. మీలాంటి ఆడపిల్లలందరూ కూడా 1,500 రూపాయలు నెలకిచ్చే కార్యక్రమం పెట్టారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. తొందరపడి ఎవరి మాటలు నమ్మకండి. ఈసారి తెలుగుదేశం పార్టీ కోటేస్తే అందరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వస్తే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తమ్మా. అందుకని మీరు ఈసారి జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ కోటేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది, పిల్లలు కూడా బాగుంటుంది. మర్చిపోతే ఒక అవకాశం ఇవ్వండి మాకు కూడా. ఇంట్లో 3 పిల్లలు ఉంటే ముగ్గురికి 15,000 వస్తాయి. ఆడబిడ్డ నీది అని 1,500 రూపాయలు ఒక ఇంటికి పెన్షన్ చెప్తావు అందరికీ. ఈసారి తెలుగుదేశం పార్టీ కోటేయండి. జాగ్రత్త చేయమ్మా, అవకాశం ఇవ్వండి. కరెంటు బిల్స్ రూల్ లేదమ్మా అసలు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైము శాచ్యురేషన్ అంటే అర్హత ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా ఒక్కొక్కటి కండిషన్స్ ఏం లేవు. ఈసారి మన ప్రభుత్వం వస్తే 3 పిల్లలున్నా 2 పిల్లలున్నా తలా 15,000 ఇచ్చే కార్యక్రమం పెట్టాం. నువ్వేం ఆలోచించకుండా సార్ సైకిల్కి ఎవరెన్ని చెప్పినా. 3 మీకు తల్లి, మీ పిల్లలు ఎంతమంది? మీకు 2. అమ్మఒడి ఎవరెవరికి వస్తుంది? ఎందుకు? మున్సిపాలిటీయా? ఈయన మా మున్సిపాలిటీ కలెక్టరా ఏంటి, కమిషనరా? ఎందుకు తీసాడు? అడిగారు ఎప్పుడైనా? అవును తల్లి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిందా లేదా? వచ్చిందిగా. అదొకటి చాలాగా మనకి తెలుసుకోవడానికి. ఎందుకు ఇంతమంది లక్షల మందిని ఈరోజు అమ్మఒడి తీశాడు, చేయూత తీశాడు, ఆసరా తీశాడు. గతంలో వచ్చే పథకాలన్నీ కూడా మీరు మీ ఉద్యోగస్తులు ఎవరికి ఇవ్వట్లేదు. ఒకసారి ఆలోచించి ఈసారి అవకాశం ఇస్తే మంచి పరిపాలన వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువుకోవడానికి మంచి ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న వాళ్ళకి. అంతా మీ మీదే ఆధారపడి ఉంది. మీరందరూ తప్పకుండా ఆశీర్వదించండి, ఒక అవకాశం ఇవ్వండి.
2 సార్లు ఇచ్చారు. ఏమా ఒక అవకాశం ఇవ్వండి. కొన్నిసారి 2 సార్లు వైసీపీకి వేశారు. మనం ఈసారి గెలిపిస్తే మంచి పనులు చేద్దాం. తెలియమ్మా, ఈసారి మనం మారితేనే ఉద్యోగాలకు సేఫ్టీ ఉంటుంది, పథకాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. తెలివిగా ఉండండి, ఆలోచన చేయండి. ఎవరు పడితే వాళ్ళు పర్వాలేదు, ఎవరు పడితే వాళ్ళు ఏదో మాటలు చెప్పారని పోనీలో మాకేం సంబంధం అని ఓట్లు వేసుకుంటే మీ ఉద్యోగాలు, మీరు ఎన్నిసార్లు రోడ్ల మీద ధర్నాలు కూర్చున్నారు మీకు తెలుసు, ఎన్ని రకాల ఉద్యమాలు చేశారు మీకు తెలుసు. జీతం ₹1 పెంచడానికి 5 సంవత్సరాల్లో 3 సార్లు కూర్చున్నారు మీరు. అర్థమైందా? ఒక్క సంక్షేమ కార్యక్రమం రావట్లేదు, జాబ్కి సేఫ్టీ లేదు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అందరినీ పర్మనెంట్ చేస్తానన్నాడు. ఒక్కడనైనా చేశాడా? ఆలోచించానమ్మా. కరెంటు బిల్లు వస్తుందా నీకు? ఎంత వస్తుంది? నీకు ఉచితంగా ఇవ్వాలిగా లెక్క ప్రకారం, ఉచితంగా ఇవ్వాలి కదా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చాం కదా. అది తీసేసి ఇప్పుడు 1400, 1200 కరెంటు బిల్లు కడుతున్నారు. బస్సు ఛార్జీలు, ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ₹50 ఆటోకి. కందిపప్పు పంచదార ఎత్తేసాడు చౌక డిపోల్లో. దళితుల మీదే దళిత అట్రాసిటీ కేసులు పెడుతున్నాడు. అమరావతిని నాశనం చేశాడు. ఎన్ని పెట్టుకున్న తర్వాత కూడా మనం ఆలోచించకుండా వేస్తే మనమే నాశనం. విదేశీ విద్య పెట్టాడా లేదా? అన్న క్యాంటీన్ ఉండేదా లేదా? చంద్రన్న బీమా అందించాడా లేదా? పెళ్లి కానికి ఇచ్చాడా లేదా? పండగ కానికి పంపించామా లేదా? ఎన్ని తీసుకున్న తర్వాత కూడా మనం ఆలోచించకపోతే ఎవరేం చేయలేరు. ఈసారి జాగ్రత్త చేసుకోండి, గెలిపించమని. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నసీర్ అహ్మద్ గారి నాయకత్వం. చల్ల పలు నమస్కారం.